ఉంటారు. సో, ఈ విధంగా అయితే చేశాం. ఇప్పుడు అసలైన ముద్దపప్పు, గన్నేరు పప్పు మన టేస్టీ తేజ. వీడు తిండికి తిక్కన లేనోడు. ఇప్పుడు ఈ సిరి హనుమంతు కూడా తిండికి చాలా పేద కుటుంబం. ఆ! కానీ ఈడు కూడా సేమ్ అదే పేద కుటుంబం. యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. ఆ యూట్యూబ్ ఛానెల్ కూడా పనికిరానిదేదో ఎప్పుడో ఒక నెలకొక వీడియో వైరల్ అవుతది. అది కూడా సెలబ్రిటీలని పిలుస్తాడు. రెస్టారెంట్‌కి పిలిచి సెలబ్రిటీలు కూర్చుంటాడు. అన్నం తింటాడు. ఆ సోది వీడియో పెడతాడు. అది మహా అయితే తంతే ఆడికి నెలకి ఆ 10,000 కూడా రావు యూట్యూబ్ నుంచి. సో, అలాంటి పేదరికంలో ఉన్నోడికి మనం సెలబ్రిటీలందరితోని వీడియోలు చేస్తాడు. ఈయన్ని చూసి ఎవరు రారు. అక్కడ సెలబ్రిటీ సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నప్పుడు వాళ్ళు చూసి వీడియో వైరల్ అవ్వడం. ఆ ఫన్నీ జోక్స్ అవి బావుంటాయి. ఎవరిది తప్పు లేకుండా మనం కాకపోతే మనోడు బెట్టింగ్ యాప్‌లు బాగా ప్రమోట్ చేస్తాడు. इस समर्थ अर्निंग्स को बढ़ाने का है ब्लिंकिट का वादा। ऑर्डर और कमाई होगी पहले से ज्यादा। हर हफ्ते अच्छा पे आउट और अपनी मर्जी के वर्किंग आवर्स देख रहे हैं आपकी राह। आप మనోడు బెట్టింగ్ యాప్‌లు బాగా ప్రమోట్ చేస్తాడు. సో, నెమ్మదిగా అడపాదడపా చేసేవాడు. బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఎందుకంటే సినిమా వాళ్ళతో కనెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల బిగ్ బాస్, జబర్దస్త్ ఇయన్నిటిలో చేయడం వల్ల మనోడికి మన బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి ఆఫర్ అవ్వగానే ఎళ్ళాడు. ఇంకా బిగ్ బాస్ 7 ఎళ్ళి పార్టిసిపేషన్ చేసి బయటకొచ్చాడు. అమ్మా! ఇంక మనోడు మామూలుగా కాదు. అసలు నేను పెద్ద సెలబ్రిటీని నా తోడు లేడు అన్నట్లు బెట్టింగ్ యాప్‌లు రోజుకొకటి, నిమిషానికొకటి, గంటకొకటి చేయడం, నొక్కడం, నొక్కించడం. ఆ ఫేమ్‌ని అలాగా అందరిని నమ్మినోడిని అసలు నిజంగా నాంబిషన్ గాన్ని దేనికి పనికిరాడు అనుకున్నోడిని ఫేమస్ చేస్తే వాడు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్‌లు నొక్కించి బోలెడు డబ్బులు సంపాదించాడు. సంపాదించి 28 కాఫీ షాపు ఫ్రాంచైజీస్ అయితే పెట్టాడు. ఎక్విప్‌మెంట్స్ అన్నిటికి కలిపి దగ్గర దగ్గర ఒక 4, 5 కోట్లు పెట్టుబడి. 4 10 కోట్లు పెట్టుబడి. మనం ఇంకా కోటీశ్వరులు అయిపోతున్నాం. ఇంక రేపు నుంచి ఇంక బిఎండబ్ల్యూ కార్లు, ఇంకా హెలికాప్టర్లు అన్నీని. ఈ విషయం నాకేదో ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. బిగ్ బాస్ షో చూసిన వాళ్ళందరికీ తెలుసు. బిగ్ బాస్ 8కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎళ్ళేటప్పుడు నాగార్జున సాబుకి చెప్తారు. నాగార్జున గారు బిగ్ బాస్ 7కి ఎళ్ళేటప్పుడు నా దగ్గర రూపాయి లేదు. బిగ్ బాస్ 7 పార్టిసిపేషన్ చేసి బయటికెళ్ళి నేను ఇంకా చూసుకో నా బెట్టింగ్ యాప్‌లు దందా చేశాను. దగ్గర దగ్గర 28 కాఫీ షాపులు పెట్టానండి అని చెప్తే నాగార్జున సార్ సూపర్ ఎక్సలెంట్ అని అంటారు. నాగార్జున సార్ అప్రిషియేషన్ కూడా చేశారు. అందరూ చూసారు. ఇవన్నీ పబ్లిక్ ఇన్ఫర్మేషనే. ఏది జాబ్‌లో నుంచి ఎక్కడి నుంచో తెస్తుంది కదా! అన్నీ పబ్లిక్‌లోనే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. మీరు చూసుకోవచ్చు. సో, ఇది మీరు అనొచ్చు. సార్ ఇప్పుడు ఈ నాంబిషన్ గాడిని కూటికి దిక్కు లేనోళ్ళని ఫేమస్ చేయడం వల్ల వీళ్ళు తీసుకొచ్చి ఇలా కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడండి? ఇప్పుడు నిజాయితీగా సంపాదిస్తే తప్పులేదు. ఇప్పుడు ఈ సిరి హనుమంతు ఈ 6 కోట్లు పెట్టి ఈ బ్యూటీ క్లినిక్ సిట్టింగ్‌కి 80,000 ఆళ్ళు నిజంగా కష్టపడి తెచ్చుకుంటే ఓకే. అలా కాదు, కష్టపడింది కాదు. బెట్టింగ్ యాప్‌లు చేయడం, హవాలా డబ్బు, ఆ డబ్బు అంతా చెప్పి ఇలా చేయడం. ఆ తర్వాత